హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలాండే ఛానల్. సో తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ మనము స్టార్ట్ చేసాము. ఈ ఛానల్ కూడా మీరు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చే ఉంటారు. అయితే టీజీ ఈప్ సెట్ ఇవ్వాలనే లాస్ట్ డేట్ ఉంది. దయచేసి ఈ వీడియో మీకు యూజ్ అయినా కాకపోయినా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని కొంత షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా పాయింట్స్ మీతో డిస్కస్ చేయాలి ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి టీజీ ఈప్ సెట్కి సంబంధించి మనకు అమౌంట్ ఏదైతే ఉందో టు బి పెయిడ్ అని క్యాండిడేట్ మీ అలాట్మెంట్ లెటర్లో ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ మొత్తం పే చేయాల్సిందే. నేను పే చేయనన్నా ఏం జరుగుద్దంటే ఏం లేదు, ఉన్న సీటు పోతుంది. మరి సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. మరి సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే వచ్చినట్టు, సీట్ రాకపోతే రానట్టే. అయితే నేనేం చెప్తున్నాను, ఉన్న అవకాశాన్ని వదిలిపెట్టకండి. మీ అమౌంట్ ఎక్కడికి పోదు. ఇప్పుడు ఎంజీఐటి కాలేజ్ ఉంది, 1,60,000 ర్యాంక్ వచ్చిందన్న. మరి నేను 1,60,000 పే చేశాను, కానీ నాకు హైదరాబాద్లో ఉండడం ఇష్టం లేదు. మా దగ్గర ఉన్న ఖమ్మం కాలేజీలో నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నా. మరి ఖమ్మం కాలేజీలో 60,000 ఉంది. నేను అక్కడ 1,60,000 పే చేశాను. మరి ఇక్కడ 60,000 కదా, మరి నేను అక్కడ పే చేసే సీట్ కన్ఫర్మ్ చేసుకున్నా. మరి తిరిగి మరి మా జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలో జాయిన్ అయితే మరి నేను కట్టినటువంటి 1,60,000కి వెళ్ళి మరి అమౌంట్ నాకు వస్తుందంటే మీ అమౌంట్ వస్తుంది. ప్రజెంట్ మనకు సెకండ్ ఫేజ్లో ఏ కాలేజీలో అయితే సీట్ రాబోతుందో ఆ కాలేజీలో ట్యూషన్ ఫీజు ఎంత ఉంది దాన్ని బేట్ చేసుకుని వాళ్ళు అడిషన్ కానీ లేకపోతే సబ్స్ట్రాక్షన్ కానీ చేసి మీరు ఇంకా ఎంత పే చేయాలి, లేకపోతే టు బి రిఫండ్ ఉంటుంది, టు బి పేడ్ ఉంటుంది. అంటే వచ్చే వాళ్ళకి అమౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్లో జాయిన్ అయ్యే కాలేజీలో ఎక్సెస్ అమౌంట్ ఉంటాయి, సో ఎక్సెస్ అమౌంట్ కూడా పే చేయాల్సి వస్తుంది. అయితే ఈ అమౌంట్ గురించి టెన్షన్ లేదు. మీకు ఒక్క రూపాయి కూడా ఎక్కడికి కూడా పోదు. ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజ్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి ఎంతమంది ఎంతవరకు జాయినింగ్ రిపోర్ట్ జనరేట్ చేశారు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అయితే సెకండ్ ఫేజ్లో కూడా కొంతవరకు సీట్లు పెరుగుతున్నాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చిన బ్రాంచ్ కంటే కొంత బెటరే వస్తుంది. కానీ మీరు అనుకున్నటువంటి టాప్ కాలేజ్ ఏదైతే సిబిఐటి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, వాసవి, ఎంజీఐటి, వర్ధమాన్ ఇలాంటి టాప్ 15 to 20 కాలేజెస్ ఏవైతున్నాయో ఆ టాప్లో ఉన్నటువంటి 15 to 20 కాలేజ్లో మనం అనుకున్న కట్ ఆఫ్ కంటే కొంత బెటరే ఉంది ఈసారి. సో దాని కారణాలు ఏంటంటే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ అన్ని రౌండ్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి సో వాళ్ళు ఇక్కడ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు ఎంసెట్లో. సో మరి వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదంటే వాళ్ళకి రావాల్సినటువంటి సీట్లు వాళ్ళకి వచ్చేసినాయి కాబట్టి జేఎన్టీలో కానీ ఉస్మానియాలో, సిబిఐలో చాలా తక్కువ మొత్తంలో జాయిన్ అయ్యారు ఎవరు, ఈ జేఈ ర్యాంకర్స్. సో వాళ్ళు వెళ్ళిపోతే మనకి ఛాన్సెస్ ఉంటుండే, కానీ వాళ్ళు ఇక్కడ అసలు జాయిన్ కాలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్స్ లేదు. అంటే ఈ మూమెంట్ అనేది ఎక్కువ ఉండకపోవచ్చు. అంటే జేఎన్టీలో సీట్ వచ్చిన వాళ్ళు జేఎన్టీలో ఉంటారు, ఉస్మానియాలో సీట్ వచ్చిన వాళ్ళు ఉస్మానియాలో ఉంటారు, సిబిఐటీలో సీట్ వచ్చిన వాళ్ళు సిబిఐటీ. అంటే ఈ మూమెంట్ అనేది జరగదు. సో మూమెంట్ జరిగినప్పుడు సెకండ్ ఫేజ్లో మనకు బెటర్ కాలేజ్ వస్తుందంటే చాలా తక్కువ కేసెస్, రేర్ కేసెస్. ఎవరైతే జేఈ మెయిన్స్లో 4th, 5th రౌండ్లో సీట్ వచ్చిందో అలాంటి వాళ్ళు కొంతమంది జాగ్రత్త కొద్దీ ఇక్కడ ఎంసెట్లో పార్టిసిపేట్ చేశారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా జాయిన్ కాకపోతే కొంతవరకు మూమెంట్ అయితే ఉంటుంది. మరి మనం ఊహించినంతగా మూమెంట్ అయితే ఉండకపోవచ్చు. ఇక సీట్ల విషయానికి వస్తే అంటే ఈ టాప్ 15 కాలేజీలో సీట్లు పెరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు కూడా సీట్లు ఎంతవరకు పెరిగాయో అంత పెరిగినాయి. కాబట్టి అయ్యో అన్న మరి సిబిఐటీలో సీట్లు పెరుగుతాయి కావచ్చు, విఎన్ఆర్లో సీట్లు పెరుగుతాయి కావచ్చు అంటే సో మేబీ పెరిగితే కొంతవరకు పెరగవచ్చు, కానీ ఈ మూమెంట్ కూడా కొంతవరకు ఉండే అవకాశాలు ఉంటుంది తప్ప మనము సెకండ్ ఫేజ్లో బెటర్ ఆప్షన్ పెట్టుకునే వాళ్ళే ఖచ్చితంగా పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు పెట్టుకోవాల్సిందే. కానీ ఈ మూమెంట్ మరీ అంతగా ఉండకపోవచ్చు టాప్ 15 to 20 కాలేజెస్లో. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీకు ఇప్పటికే చాలా బెటర్ కాలేజ్ వచ్చింది. అదే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మీకు కొంత బెటర్ కాలేజే వచ్చింది. కాబట్టి ఈ సీట్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ మనం పే చేయాలి. పే చేసేసి సెకండ్ ఫేజ్లో దీనికన్నా బెటర్ ఆప్షన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సేమ్ కాలేజీలో సేమ్ బ్రాంచ్ పెట్టుకోవచ్చు అంటే ఆల్రెడీ సేమ్ బ్రాంచ్ వచ్చింది కదా, సో నాకు ఐటీలో వచ్చింది సిఎస్సి పెట్టుకుంటా, సిఎస్ఎం పెట్టుకో సేమ్ కాలేజీలో కూడా. సో అన్న నాకు వాసవిలో వచ్చింది నేను ఏదే పెట్టుకోవాలి, నీకు వాసవిలో వచ్చింది విఎన్ఆర్ నచ్చితే విఎన్ఆర్ పెట్టుకో, సిబిఐటీ నచ్చితే సిబిఐటీ పెట్టుకో, జేఎన్టీ అయితే జేఎన్టీ. లేదన్నా నాకు వాసవిలో ఐటీ వచ్చింది నేనేం చేయాలంటే వాసవిలో నేను సిఎస్సిఎం పెట్టుకో అండ్ సిఎస్ఈ కూడా పెట్టుకో అన్న. మళ్ళీ ఐటీ పెట్టుకున్నా, ఐటీ పెట్టుకున్నా నష్టం లేదు, పెట్టుకోకపోయినా నష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సీట్ వచ్చింది కదా, మళ్ళీ సేమ్ బ్రాంచ్లో సేమ్ కాలేజీలో మళ్ళీ ఎందుకు అవసరం లేదు. ఒకవేళ పెట్టుకున్నా కూడా నష్టమైతే లేదు. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే
మీరు అమౌంట్ గురించి టెన్షన్ పడకండి. ఆ అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్ట్ జనరేట్ చేసుకొని సెకండ్ ఫేజ్లో దీనికన్నా బెటర్ కాలేజ్, దీనికన్నా బెటర్ బ్రాంచ్ ట్రై చేసే ప్రయత్నం చేయండి. అంతేగాను నేను అమౌంట్ పే చేయనంటే ఉన్న సీట్ ఉన్న పలంగా క్యాన్సిల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, రైట్? సో ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఎంతమంది రిపోర్ట్ చేయలేదు, ఒక JNTU CSE రిపోర్టెడ్, VNR IT రిపోర్టెడ్, వాసవి CSE రిపోర్టెడ్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అంటే ఎక్కువ మొత్తంలో ఎక్కడ ఏ బ్రాంచ్లలో రిపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఖచ్చితంగా మీరు రిపోర్టింగ్ స్టేటస్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఇవ్వాలనే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన తెలుగు యూట్యూబ్ ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.